23 సంత్ గాడ్గే మహారాజ్ జయంతి వేడుకలు. ఓబీసీ మోర్చా విజయనగరం జిల్లా అధ్యక్షులు దొగ్గ దేముడు బాబు ఆధ్వర్యంలో బొండపల్లిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. బొండపల్లి మండల ఆఫీసు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ సంత్ గాడ్గే మహారాజ్ యొక్క గొప్పతనాన్ని, ఆయన త్యాగాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర ఉదయ్ కిరణ్, తౌడు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. जय मोदी जी, जय मोदी जी, जय मोदी जी, जय मोदी जी, जय मोदी जी. भारत माता की जय. ఒక అరటి పండు ఏదో పండుగ తగిలింది. మహారాజు అని కూడా అంటారు. ఆయన జన్మించిన వ్యక్తి. సంవత్సరాల్లో సన్యాసం తీసుకొని దేశం కోసం తను సమర్పించుకుని దేహశుద్ధి ఒకటే కాదు, అంతఃకరణ శుద్ధిని కూడా ప్రబోధిస్తూ ఆయన ప్రతి పల్లెకి వెళ్లి చెప్తా ఉండేవారు. అందుకే ఆయన చాలా మహనీయుడు. 1850వ దశకంలో ఆయన యొక్క ఏదైతే పని చేస్తూ ఉండారో, సమాజం గురించి పనిచేశారో, ఆ తర్వాత కాలంలోని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి వెనకబడిపోయింది. ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సూచనలు రెండు. మనం మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంటాయి అనేటటువంటి ఆలోచన. దాని నుంచి వచ్చిందే స్వచ్ఛ భారత్. ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కార్యక్రమమే స్వచ్ఛ భారత్. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మోదీ గారు తీసుకుని వచ్చారు. గతంలో గాంధీ గారు కూడా చెప్తా ఉండారు. అయితే వీరందరికన్నా ముందుగా ప్రవచించింది ఒక సామాన్య బీసీ కులంలో మనం చాకలి అంటాం. చాకలి కులంలో పుట్టినటువంటి వ్యక్తి బట్టలను శుద్ధి చేయడం ఒకటే కాదు, సమాజం కూడా శుద్ధిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఆలోచనని ఆయనే మొదలుపెట్టారు. ప్రతి గ్రామానికి పర్యటిస్తూ గ్రామంలో కొంతమంది యువకుల్ని, పెద్దల్ని ఆయనతో పాటుగా తీసుకుని వెళ్లి ఆ గ్రామంలో ఉండేటటువంటి మురుగు కాలువలు కానీ, వీధులు కానీ, శుభ్రంగా లేనటువంటి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను శుభ్రపరుస్తూ ఉండేవారు ఆయన.